చాలామంది నన్ను ఒక మాట అడిగారు. పంతులు గారి పొలానికి వెళ్ళేటప్పుడు రహదారి ఎలా ఉంది చూపించన్నా అని అడిగారు. మీకు సుమారుగా బెల్లంకొండ అడ్డొడ్డు అంటే గుంటూరు, హైదరాబాద్ ప్రధాన రహదారి నుండి మనం బయలుదేరిన తర్వాత అడవి ప్రాంతం గుండా వెళ్ళాలి. సుమారు మనం 25 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల వరకు అయితే అడవి ప్రాంతం గుండా వెళ్ళాలి. మీరు చూస్తున్న ప్రదేశం మొత్తం కూడా కొండ, గుట్టలు, రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళతో అయితే నిండిపోతుంది. ముందుగానకైతే మనకి ఉంగరాల కొండ అయితే ముందుగా వస్తుంది. అది పంతులు గారి పొలానికి ముందు ఉంటుంది. ఆ తోసేలు అంటారు వాటిని ఎక్కువగా. ఆ ప్రాంతంలో ముందు వజ్జా కనుక మీరు కనుక దొంగలాడుకుంటే ఖచ్చితంగా అక్కడ వజ్రాలు దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ కొండ మీదే ఇంతకుముందు కూడా చాలామందికి వజ్రాలు అయితే దొరకడం జరిగింది. కావున ముందు ఆ కొండ మీద మీరు చూసుకొని తర్వాత పంతులు గారి పొలం కల్లా అయితే వెళ్ళండి. అనుకోకుండా మీరు లేనిపోయింది అయితే చిక్కులో పడద్దు. అడవి ప్రాంతం కూడా వెళ్ళాలి కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎవరైనా సరే మంచినీళ్ళు, భోజనం మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. ఇది నా మనవి.